పాట పాడి వల్ల
వేచియుండెదరు. చల్లని ప్రభురాకడకై మెల్లగా వేచియుండెదరు. యేసుని నమ్మెడి వారు ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు యెహోవా దేవుడు ఏలియాకు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? బైబిల్ చదివాడు చెప్పండి, ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు చదివిపోతున్నాడు. మాకేం తెలియదు, వచ్చి కూర్చొని లేచిపోతాం, ఏమి నేర్చుకోవాలి మేము, మాకేం పని, పొలం పని చేసుకుని డబ్బులు దాచిపెట్టుకుంటాం, ఢిల్లీ పోతాం, 5-4 కోట్లకి ఇంకా పనులు చెప్తా ఉంటాం. లాస్ట్ మనం రాబోతున్నా ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు? పురుగుల్లో ప్రత్యక్షమయ్యాడా? వెలుగుల్లో ప్రత్యక్షమయ్యాడా? ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? చల్లని సమయంలో, నిశ్శబ్దమైనటువంటి సమయంలో పాట పాడుకుంటా పోతే పాట అర్థం కూడా ఏం చేయాలి? తెలుసుకోవాలి. అందరితో పాటు నేను వేసేటప్పుడు వారంటే ఖర్జూర చెట్లు మనం ఉండాలంటే ఏం చేయాలి? ఎదగాలంటే దేవదారు చెట్టు ఎక్కడ పెరిగిందంట? దేవదారు వృక్షం ఎక్కడ పెరిగింది? ఎత్తైన కొండపై. దానికి ఏం తగిలింది? ఎక్కువ ఎత్తుగా ఉండడానికి ఏం తగిలింది? గాలి. గాలి ఎక్కువగా తగులుతుంది. గాలి తగిలినప్పుడు ఏమైందంటే అటు ఇటు తొలికి ఆ కొండ రాళ్ళ సందుల్లో ఏర్పడి సందులు ఏరు లోనికి పడతారు. కష్టాలు లేకుండా నష్టాలు లేకుండా క్రైస్తవుడు ఎదగలేడు. రాగాలు లేకుండా రైస్తులు లేకుండా ఎదగనే ఎదగలేడు. భక్తులు అంటున్నాడు, నాకు సక్కాయే ఏమన్నాడు? చాలాసార్లు చెప్పారు, నాకు సక్కాయ లేదన్నాడు. సక్కా లేకపోతే ఏం చెప్తున్నాడమ్మా? ప్రభుని స్థుతిస్తున్నాడు. డబ్బులు లేవు ఆనందించు. దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఏమన్నాలి? దేవుని ఆశ కదనక ఆయన సన్నిధిలో మనం ఉండాలి. దేవదారు అమలును పెరుగుతాడు. ఎదిగిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి నేను చెప్పలేను. అది దేవాలయం గారు వాక్యం అడుగుతారు. వెళ్దాం. ఇతరా దేనికి సాదృశ్యము? స్వామిని సేవల యొద్దకు వెళ్ళి చూడు. కొద్ది కాలం బతుకుతుంది అంటే ఎక్కువ సమయం బతుకు సేవ సరిపోతుంది. కానీ అది ఏం చేస్తుంది? దానికి రాజు లేడు, చెప్పేవాడు లేడు. ప్రతి సేవ తనకిష్టమైనటువంటి పనులు చేస్తా ఉంటుంది. కొద్ది కాలమే. మనం 70-80 సంవత్సరాలు బ్రతుకుతాము. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా? ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా? ఉన్నాయేమో గొప్పవి. నేను వాటి కోసం మనం కాల్పులాడు. దేవుడు ఇస్తాడు. దేవుడి నమ్మిన వాళ్ళు ఏమైతే దేవదారు వృక్షం. దేవదారు వృక్షం ఏం చెప్పాను నేను ఇప్పుడు?
దేవదారు వృక్షానికి ఎక్కువ గాలి తగిలింది. కొండల మీద ఉంది కదా, చాలా కష్టం అన్నమాట. విశ్వాసి వాడు ఎక్కడున్నాడు చెప్పండి? విశ్వాసి ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. విశ్వాసి పైన ఉన్నాడు. మనము పైన ఉన్న వాటినే వెతకాలి. భూ సంబంధమైన వాటిని మీరు వెతకాకండి. పైన నిత్యము సంతోషము. అక్కడ బంగారు ఏమంటుంది? బంగారు ఏమంటుంది? అక్కడ పనివక్రము కాళ్ళకి ఏంటంటుంది? వాళ్ళ ప్రధానంగా చెప్పాడు బంగారం. వాళ్ళ అమ్మ తల్లి బ్యాంకులకు పోయి డబ్బులు తెచ్చారంట. డబ్బులు తెస్తే ఇదేం కాకూడదు, ఆమె ఇంట్లో ఉంది. పుల్లగా వాడుకుంటారు, గాజులు పొడిగించారు, అన్నీ చేశారు. కాకూడదు. పాస్టర్ గారు వచ్చాడంట. అమ్మ గుడికి రాని అంటున్నారు. ఏం చేస్తున్నారు పాస్టర్ గారు? అమ్మ గుడికి రాని గాజులు ఇచ్చింది తల్లి. అమ్మ మేలు మించిన కానీ జోడు కలుపుకుంది అంట. మా బ్యాగులకు పోయి ఇచ్చి పిల్లకే గాజులు వేసిందంట. అయ్యా మా అమ్మ పెడుతుంది, అయ్యా మా అమ్మ పెడుతుంది అంటున్నారు. ఏం చూడాలా అమ్మా? గాజులు చూడాలా? అది కాదు, మనకు దేవుని నమ్మాలి. ఆయన అట్లా ఎదిగిస్తాడు. మన కష్టాల్లోనూ నష్టాల్లో ఆయన మనకి తోడుగా. నేను అన్నది ఈరోజు ఎడబాయని చెప్పాడు కదా, చచ్చిపోతే పర్లేదు. ఎందుకు ఇక్కడ బాగా దేవుడిస్తే సంతోషపడు, దేవుడి ఇప్పటి ఉన్నదానితో సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధన. తృప్తి లేని జీవితము. నా బట్టి కొట్టి పడాడు కొబ్బరికాయ కట్టడానికి. వాడు 5 రూపాయలు చెప్పాడు. 5 రూపాయల అని అన్నాడు. అయితే నర్సరాపేటలో 4కే ఇస్తారంటారంట. నర్సరాపేట లేదంట. నర్సరాపేట పోతే 4 రూపాయలు వాడి నేను ఆడ నుంచి వెళ్ళిపోతే నువ్వు గుడ్లు పోయా 3 రూపాయలు ఖర్చు గుడ్లు పోయా కట్టుపోయి విశాఖపట్నం వెళ్ళంటారు. ఆడకపోతే అడిగితే వాళ్ళ 2 రూపాయలు అన్నమాట. ఎంత దూరం వచ్చి 2 రూపాయలు బాగుంటుంది. అయ్యా కొబ్బరికాయలు ఆడుకుంటే సముద్రపు ఒడ్డున ఎరువులు బాగా అడిగి పాలేరు ఆ చెట్లు కాయలు ఓరకనే మోసుకొచ్చుకోవచ్చు అంటారు. ఏమన్నాడు? ఓరకాయ మోసుకొచ్చి ఎక్కాడు, బాగా ఎక్కాడు. తొందరగా జాయి సముద్రంలో ఏడమంటారంట. అవతిలో పెడితే ఏమైంది? అంతా గడికి ఉన్న దాంట్లో సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధన. లాభసాధన అట్టి వాటితో మనం తృప్తి పడాలి. వాడికి ఏం లేదన్నా, నేను చెప్పాను కదా మొన్న, చొక్కాయ లేదంట. వాడు ఏం చెప్తాడు? రోజు నిత్యము సంతోషిస్తా అన్నాడు. సంతృప్తి ఉండదు. మా సాత్విక చెప్పింది వాళ్ళ వెళ్ళే చెప్తారంట. వాళ్ళకి ఇచ్చారంటారు వాళ్ళ అమ్మ. మళ్ళీ అడిగిందంటే 2 ఇచ్చేదంట. 2 తిక్క అడుగుతుందంట. అడిగితే ఇంకా ఒకటి ఇచ్చిందంట. 4 ఏరియా మళ్ళీ అడిగిందంట. 4 బాధింది. దేవుడు కూడా అంతే. సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధన. అంత ఉన్న దాంట్లో మనం ఏం చేయాలన్నా? సంతృప్తి. ఏమా ధనము చెప్పాలి. ఏం చేయాలి? ఉన్న దాంట్లో ఉన్న డబ్బులు చేసుకోవాలా? ధనము ఏంటిదంట అమ్మా? ధనము సమస్త కీడులకు మూలము. అదేనంట మోహం. మనిషి జరగొట్టేది, నష్టంలో నాశనంలో ఉంచేది కూడా. కనుక యేసు ప్రభువు వస్త్రం కంటే దేహము
8 వచనాల వరకు చదువు. అన్నీ చెప్పు. పరిశుద్ధ గ్రంథం నుండి 107వ కీర్తన మొదటి 8 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడు. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు అరణ్యమందలి యోడ్రా త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయారు. ఆకలి తప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఈ కీర్తనలో ఒక ప్రత్యేకమైన పదము మనకు దొరుకుతుంది. 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నింటిలో నుండి విడిపించెను. 13వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నింటిలో నుండి విడిపించెను. 19వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి విడిపించెను. అలాగే 28వ వచనంలో కూడా శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించెను. ఒక ప్రత్యేకమైన పదం ఈ 107వ కీర్తనలో మనకు అనేకమైన మాటలు దొరుకుతాయి. ఏమ మాటలు? వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురుగాక. పాత నిబంధనలో దేవుని స్తుతించుటలో రాజైన దావీదు ప్రథమ వ్యక్తిగా కనబడతాడు. నూతన నిబంధనలో దేవుని స్తుతించుటలో భక్త పౌలు ప్రథమ వ్యక్తిగా కనబడతాడు. అందుకని దావీదు దేవుణ్ణి స్తుతించాలి అని ఎవరితో చెప్పాడు? తన భార్యతోనా, తన పిల్లలతోనా, ఎవరితో చెప్పాడు? చెప్పండి, ఎవరితో చెప్పాడమ్మా? తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మనము 3 కరోనాలను జయించాం. ఎన్ని జయించాము? ప్రపంచంలో 3 కరోనాల స్థితిని ఒకసారి నువ్వు చూసుకుంటే వేలాది మంది ఈ లోకాన్ని విడిచిపోయారు. ఎన్ని
తీరిక లేని మనలను తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము, సంచరించు ప్రతి ప్రదేశాలలో తన కృపాక్షేమాలు ఉంచిన ప్రభును స్తుతించాలి. మీతో కలిసి, మీతో నడిచి, మీతో జీవించిన వారు ఇప్పుడు ఉన్నారా? లేరు. కానీ నీవు నేను సజీవంగా ఉన్నాము అంటే దేవుని కృప. కనుక దేవుని స్తుతించుట, దేవుని గణపరుచుట, దేవుని మహిమపరుచుట మరిచిపోకూడదు. నూతన నిబంధనలు ధనవంతులు చెప్పుకుంటున్నాడు. ఎవరితో చెప్పుకుంటున్నాడు? అతడు కూడా తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, విస్తారమైన ధాన్యము నీకు సమకూర్చ ఇవ్వులు అన్నాడు దేవుడు. ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాడు. అనుభవించాడా? చాలా మంది ప్రభువు చేసిన మేళ్లను తలంచుకోవడం లేదు. ఇన్ని సంవత్సరాలే రక్షణ పొందాము, దేవుడు మాకేమిచ్చాడు, దేవుడు మాకేమిచ్చాడు, దేవుడు మాకేమిచ్చాడు అని అనుకుంటున్నారు. దేవుడు ఇచ్చిన శ్రేష్టమైనది ఏంటంటే జీవము. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికేమి? ఒక టన్ను బంగారము ముద్ద తీసుకొని చచ్చిన మనిషి మీద వేయండి, అబ్బా ఇంత బరువు అంటాడు వాడు. అబ్బా బంగారం దొరికిందంటాడా? వాడు చచ్చిన వాడు. బంగారం విలువ ఏం తెలుస్తుంది? మనం సజీవంగా ఉన్నాము అంటే దేవుని కృప. కనుక ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి, ప్రభుని మహిమపరచాలి. లూకా సువార్త 2వ అధ్యాయంలో అన్నా అనే ప్రవక్తి ఉంది. ఆమె దేవాలయమును విడువక 84 సంవత్సరములు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలతో కాలము గడిపిందంటే ఎక్కడా? దేవాలయములో, దేవుని సంఘములో. మాదే ఉంది దేవదానం గారు, నువ్వు పో అంటే వెళ్ళిపోతాం, పొలకాడు రమ్మంటే పోదు. మాదే ఉందండి, అయిపోయిందండి. ఒకడాకులం అండి, ఒకడాకంట ఉంది, ఇంటికి పోయి కొంపలకు నిప్పు పెడతానే ఉంది. నేను ఒకడాకునంటా ఉంది, ఇంటికి పోయి నిప్పు పెడతానే ఉంది. చూసారా? అవసరమా? ఆ రుద్రాలు ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ఆయనను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుని గురించి ప్రకటించు. దేవుడు ఆశీర్వదిస్తాడు. పరలోకంలో ఉన్నతమైన బహుమానాలు దొరుకుతాయి. అమ్మాయి ఎందుకు అధికారులుగా ఉంటావు? నీ భర్త బలహీనుడు కదా, ప్రార్థన చేసుకుందాం రా. నీ సత్ప్రవర్తన ద్వారా నీ భర్తను రాబట్టుకోవచ్చు అమ్మా. ప్రార్థన చేయి, బైబిల్ చదువుకో, సంఘానికి రా, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవా, కట్టుపల్లి యోహాను గారి యొక్క ఆధ్వర్యంలో మేమంతా రక్షించబడిన బిడ్డలమయ్యా. ఆత్మీయ సత్యాలు నేర్చుకున్నామంటున్నాం, కానీ మా సంఘంలో ఒక్కడు దేవుని వాక్యం చెప్పడానికి లేకపోతున్నాడు. అయ్యా, నీ కృపను అనుగ్రహించు, సహాయం దయచేయి. నా తర్వాత ఎవరు అనేది ఉండాలి. ఏముందండి, అంత అయిపోయింది. సరే, అలా అనడానికి లేదు. కాలేబు 80 సంవత్సరాలు కలిగిన వాడు. ఈ కొండ ప్రదేశం నాకిమ్ము అన్నాడు.
వాగ్దాన దేశానికి పంపినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. అప్పుడు ఎంత బలమో ఇప్పుడు నాకంతే బలం. అంతేనా ఆత్మీయత లక్షణాలు? లోకం వచ్చేసింది, శరీరం వచ్చేసింది. అంతనే పురుషుడు కృషించిపోతే శరీరమే ప్రభుత్వం చేస్తుంది నీ మీద. పౌలు గారు ఏమన్నారు? ఎక్కడ నేను అతిశయపడుతానో అని నా శరీరాన్ని నేను ఏంది రాళ్ళతో కాదు. నా తర్వాత ఎవరు? ఒకరిని నిలబెట్టి వెళ్ళాలి కదా. నా స్థానం క్రైస్తవ గృహములో, నా స్థానం, నా వంశం. ఒకడు అక్కడ కూర్చున్నాడే, సాలే నాకు ధన్యత, నా పరలోకంలో ధన్యత. నా పేరు నిలబెట్టాడే నాకు, నా కూతురు. దేవుడి సన్నిధికి రండి, ప్రార్థిస్తే దేవుడు ఎందుకు లేపడు? ఒట్టి కబుర్లకు దిగిపోయినాం. కబుర్లో దిగిపోతే ఏం సాధిస్తాం? ఏం సాధించలేము. మోకాళ్ళకు పని పెట్టు, దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. ఎందుకు స్తుతించాలి? మొదటి మాట 107వ కీర్తన 6వ వచనం. ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించెను కనుక వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. వారి ఆపదలన్నిటిలో నుండి. విశ్వాసి జీవితంలో ప్రమాదాలు, ఆపదలు రాక తప్పవు అన్నాడు యేసు ప్రభువే. లోకములో చెప్పము ప్రిస్కిల్లా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని ఈ లోకములో ఉన్నప్పుడే ధైర్యపరిచాడు యేసు ప్రభు. భయపడవద్దు, ఇవన్నీ ప్రారంభం. ధైర్యం తెచ్చుకో, నేనున్నాను కదా. నీ పిల్లలను, నీ భర్తను, నీ భార్యను ధైర్యపరచాలి. వారి ఆపదలన్నిటిలో నుండి ఆయన వారిని తప్పించెను. 34వ కీర్తన 17వ వచనము. 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను. 19వ వచనం. నీతిమంతుని కలుపు ఆపదలు అనేకములు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి ఆయన తప్పించును. అంటే గొప్ప దేవుడు అండి. నువ్వు ప్రార్థిస్తే నువ్వేం చేయాలి? ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, నీ కుటుంబం కొరకు ప్రభు వైపు చూడాలి. మన కుటుంబాన్ని వదిలిపెట్టి పోతుంది వాళ్ళు కూడా ఆ పక్క నుండి పోతారు. అవసరమా? నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. ఏ కుటుంబంలో ప్రార్థన ఉండదో, ఏ కుటుంబంలో వాక్య ధ్యానం ఉండదో,
ఏ కుటుంబము దేవుని సన్నిధికి నడవదో ఆ కుటుంబంలో ఎంత సంపద ఉన్నా సమస్యలు ఉంటాయి. ఏముంటాయి? సమస్యలు ఉంటాయి. అందుకే భక్తులు అన్నారు, నేనును నా ఇంటి వారును యెహోవాను దైవ భయము కలిగి జీవించు, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఆయన తప్పిస్తారు. 91వ కీర్తన 15వ వచనములో అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని విడిపించి అతని గొప్ప చేయుదును, నా రక్షణ అతనికి చూపిస్తాను. అందరు చూస్తున్నందున దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. మందిరంలో పరిచర్య చేస్తూ, మందిరంలో పాట ద్వారా, వాక్యము ద్వారా, ఇతరు నడిపించడం ద్వారా మా అత్తగారు సుందరమ్మ గారు, నేను ఈ ఊరికి వచ్చానంటే చాలు ఇంటింటికి పోయి చెప్పేది. మా అల్లుడు వచ్చాడు, వాక్యం చెప్తాడు, రండి ఈరోజు పలాసాట ప్రార్థన ఉంది, రండి రండి అని పిలిచేది. నేనేమో చక్కగా మంచం వేసుకుని పండుకుంటే నా కాళ్ళ దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేసుకుని పని ప్రారంభించేదాన్ని. నేను గబక్కలు వేసేవాడిని భయపడి. బాగా చెప్తాడు. దావీదు కాలంలోనే ఉంది, యుద్ధానికి పోయేవానికి ఎంత జీతమో సామాను దగ్గర కావలి ఉన్నవానికి కూడా అంతే జీతం. ప్రకటించే వాళ్ళకే కాదు, నడిపించే వాళ్ళకు కూడా, ప్రార్థించే వాళ్ళకు కూడా, ప్రోత్సహించే వాళ్ళకు కూడా, సహాయం చేసే వాళ్ళకు కూడా. చూడు, ఈరోజు ఆమె మాకు చక్కగా ఉదయాన్నే ఇడ్లీ దోశ ఏర్పాటు చేసింది, మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేసింది. ఏం పేరమ్మా నీ పేరు? ఏసు దయమ్మ. పొద్దు దయమ్మ కదా? దయమ్మ దయమ్మ. చూసారా? ఆతిథ్యం చేయమరువకుడి, ఎరుగకి కొందరు దేవదూతలకు చేయకు. అయ్యో గారి పిల్లలు ఇచ్చి పంపించడానికి నీకు బ్లెస్సింగ్ వద్దా? నీకు ఆశీర్వాదం వద్దా? ఎప్పుడు ఒకరి మీద ఏడ్చడమేనా? యేసు ప్రభు ఉన్న దినాలలో ఒక విధవరాలు 2 కాసులు వేశారు కదా, హలో మీ అందరికంటే ఈమె ఎక్కువగా ఇచ్చేది. ఒక ఆమె ఆయన పాదాలను మరి నూనెలతో రాస్తూ ఉంటే ఈమె నా యెడల గొప్ప కార్యము చేసింది, మంచి కార్యం చేసింది ఈమె నా యెడల. మరి ప్రభు యెడల ఏం చేస్తున్నాం? వాళ్ళకి బ్లెస్సింగ్లు వస్తాయి. మరి నీకొద్దా? నీకొద్దా దీవేనా? నీకొద్దా ఆశీర్వాదమా? అలాగైతే నష్టపోతాం. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఆయనను స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? మొదటి మాట, ఆయన వారి ఆపదలన్నింటిలో నుండి వారిని విడిపించినందుకు వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. రెండవ మాట, 107వ కీర్తన 7వ వచనం, చక్కని త్రోవను వారు నడిపించిన వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవలు ఆయన వారిని. క్రిస్మస్ బట్టలు, క్రిస్కిల్లమ్మ క్రిస్మస్ బట్టలు తీసినావు కదా, ఇప్పుడు 5 నెలలు అయింది కదా, ఎన్నిసార్లు వేసుకున్నావు క్రిస్మస్ బట్టలు? అంటే కొన్నప్పుడు వేసుకొని తర్వాత ఉతికిన తర్వాత మన్ను వేసుకున్నావు కదా. అసలు కొత్తవే మన్ను వేసుకున్నావు. ఇప్పుడు మళ్ళా 7 నెలలు ఉంది క్రిస్మస్. ఎన్ని నెలలు ఉంది? 8 నెలలు ఉంది. 5 నెలలు ఎట్లయిపోయినాయి? అయిపోయింది. కారణమేమి?
దేవుడు తన రెక్కల కింద ఉంచుకొని కాపాడుతున్నాడు అని గుర్తుపెట్టుకోండి. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. మూడవ మాట 107వ కీర్తనలోనే 14వ వచనం, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. వారి కట్లను, పాపపు కట్లు, యవన కట్లు, సాతాన కట్లు, ఇలాగ అనేకమైన కట్ల నుండి ఆయన విడిపించాడు. యేసు ప్రభు ఉన్న దినాలలో నడుము వంగిపోయిన స్త్రీని ఏమన్నాడంటే సాతాను చేత బంధింపబడిన స్త్రీ. ఎన్నో కట్లతో బంధింపబడిన మనలను యేసు ప్రభుని అంగీకరించినప్పుడు ఆయన మన కొరకు చనిపోయి లేచి మన కట్ల నుండి విడిపించాడు. అందుకే 116వ కీర్తనలో 12వ వచనములో, నీవు నా కట్లు విడిపించినందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. 116వ కీర్తన. రక్షణ పాత్రను చేతబుట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసి 17వ వచనం, యెహోవా భక్తుల మరణము 17 పైన 16 చివర్లో, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. పాపపు కట్లు, నీవు నా కట్లను లాజరు సమాధిలో నుండి వచ్చిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులతో ఏమంటున్నారంటే, మీరు ఆ కట్లను విప్పండి. గాడిద దగ్గరికి వచ్చినప్పుడు ఆ గాడిద నాకు అవసరమైంది, దాని కట్లు విప్పి నా యొద్దకు తీసుకొని రండి. నీవు నా కట్లు విడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు. ఆఖరి భాగమున నిన్ను వృద్ధి చేసినందుకు స్తుతించాలంట. 107వ కీర్తనే 38వ వచనం, మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా అభివృద్ధి పొందిరి. అందుకు దేవుని స్తుతించాలి. ఆయన వారిని ఆశీర్వదించాలి. యేసు ప్రభువుల దినాలలో యెరూషలేము తల్లులు తమ పిల్లలను ఎక్కడికి తెచ్చారమ్మా? క్రిస్టియన్ల పెద్దపేటకు తెచ్చారా? ఎనుగుపాలెంకు తెచ్చారా? ఎక్కడికి తెచ్చారు? యేసు ప్రభు వారిని ఎత్తుకొని కౌలించుకొని వారి మీద చేతులు ఉంచి వారిని, ఇంకా దేవుని సన్నిధికి వస్తే నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుంది. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మైనంపాడు క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తారు. గాలి, ఇమానియల్, కుమార్, జాన్, అనేకమైన యవనస్తుల ద్వారా మరి విక్టర్ డేవిడ్ కూడా హిందూ ప్రభువుని నడిపించారు. నిరంతరం జరిగిన యూత్ రిట్రీట్ని బట్టి స్తోత్రములు, ఉదయకాలం అలాగే సాయంకాలం రాత్రి జరిగిన కోరికలు బట్టి స్తోత్రం. ఆరాధనలో నేను స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని స్తుతించుటకు వచ్చిన ధనికను బట్టి స్తోత్రములు దీవించు. యేసు ప్రభువా, మా ప్రియులు మాలే జనార్దన్ రావు గారు, అలాగే భార్యను బట్టి స్తోత్రములు, పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. మాలే విజయరాజ్ నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు, దీవించండి. ఇదిగో సంఘంలో చేర్చబడిన ప్రతి వారిని దీవించండి. బ్రహ్మయ్య తల్లికి కంటి ఆపరేషన్ చేసుకుంది, చక్కగా చూసటం మీకు కూడా దయచేయండి. అలాగే గాల్ జాన్ గత దినాలలో ఆపరేషన్ జరిగింది, ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపడతారు. నేను ఈ ప్రదేశాలను మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడు. మైనంపాడు క్రైస్తవ కూడిక గృహములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని దీవించి
కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థినుడు దీవించు. ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించు. రక్షణ పొందని వారు రక్షించిన పొందినట్లుగా పిలుపుని దాయించు. గిద్యోను గారు జోసఫ్ గారి ద్వారా జరిగిన పరిచర్యను బట్టి పిలుస్తారు. కట్టుపడి వ్యవహారానికి లాజాబాయి అంటే పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారులు మనం దీవించారు. యశు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, ఆయన భార్య, వారి సంతానం, పాల్ గారు, ఆయన భార్య, వారి సంతానం, ఆసుపత్రి స్టాఫ్ను దీవించారు. గుంటూరు జిల్లాలో ఉంటున్న సంఘాలను బలపరుచుంటు. నంద్యాల, అలాగే కడప, అయినా యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాల సంఘాలను కూడా బలపరచు. ఆయన యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించు. శుభమని చెప్పి వెళ్తుండగా మా ప్రయాణాన్ని దీవించు. మరొకసారి ఈ విధంగా కలిసి ప్రార్థించడానికి దయచేసి ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చండి. మరి వృద్ధులుగా ఉంటున్న మాలె ప్రసాద్ గారికి, జనార్దన్ రావు గారికి మంచి ఆదరణ, ఆరోగ్యమే దయచేసి. యవన పిల్లలు ఇష్టపడి దేవుని పని కొనసాగుటకు పిల్లలను మీరు లేవనెత్తారు. వారిలో బుద్ధి పుట్టించారు. దేవుని సేవలో పాలు పొందినంత ఆశీర్వాదం మరెక్కడ లేదు అని గ్రహించడం మీకు పడతాయి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించుదని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.